మేడం అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఈ సినిమాకి ప్రొడ్యూసర్‌గా టర్న్ అవుట్ అయ్యారు. సో, మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఎలా ఉండబోతున్నాయి? అంటే 'మ్యాడ్' చూస్తే హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ కనిపిస్తుంది. మీ టేస్ట్ ఆఫ్ ఫిల్మ్స్, మీ స్టోరీ లైన్ పిక్ చేసే విధానం ఏంటి? ఓకే. ఇప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ 'మ్యాడ్', ఇప్పుడు 'మ్యాడ్ 2' చాలా కామెడీ జానరాలో తీశాను. అండ్ ఐ వాంట్ టు ఎక్స్‌పెరిమెంట్ మోర్, లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్. ఐ పర్సనలీ వుడ్ వాంట్ టు ప్రొడ్యూస్ అ ఫ్యాంటసీ ఫిల్మ్ నెక్స్ట్. సో ఓకే. యాహ్! దట్స్ అబౌట్ ఇట్. ఐడ్ వాంట్ టు లిసన్ టు మోర్ స్క్రిప్ట్స్ అండ్ ఇంకా వేరే జానరాస్ కూడా ట్రై చేసి జనాల్ని ఎంటర్‌టైన్ చేయాలనే గోల్ మాది. యాహ్! నెక్స్ట్ ప్లీజ్. ఓకే. వంశీ గారు ఇక్కడ లాస్ట్ సమ్మర్కి డీజే టిలు స్క్వేర్ వచ్చింది. ఈసారి మ్యాట్ స్క్వేర్. ప్రతి సమ్మర్కి మీ బ్యానర్ నుంచి ఒక ఎంటర్టైనర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడి నుంచి. చూస్తే హై స్కేల్ పెద్ద సినిమాలు చూస్తున్నారు, పెద్ద హీరోలవి జానర్ కైండ్ ఆఫ్. లేదంటే మంచి కామెడీ సినిమా చూస్తున్నారు కదా, అందుకని వీటిల్లో ఏదన్నా ఎక్స్ప్లోర్ చేసుకుంటే బెటర్ కదా. అందుకని కామెడీ సినిమాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దామని. టిలు వంశీ గారు పెద్ద సినిమాలు చేయడంలో తృప్తి ఉంటుందా? ఇలాంటి మ్యాడ్ స్క్వేర్ లాంటి చిన్న సినిమాలు చేయడంలో తృప్తి ఉందా? ఏది ఛాలెంజింగ్ గా ఉంది, ఏది ఎంజాయ్ చేస్తారు? మా టీవీ వాళ్ళు ఫోన్ చేసి ఏది శాటిలైట్ అడిగి కొంటారో ఆ సినిమాలు తీస్తే తృప్తి ఎక్కువ ఉంటుంది. మేము ఫోన్ చేసి మా శాటిలైట్ కొనని అడగకుండా వాళ్ళే ఫోన్ చేసి మీకు శాటిలైట్ కావాలంటే నేను అడిగే సినిమాలు తీస్తే బెటర్ అని. అదే నెక్స్ట్ సమ్మర్కి టిల్లు క్యూబ్ వచ్చే అవకాశం ఉందా వంశీ గారు? ఎట్లా? లేదు లేదు, నెక్స్ట్ సమ్మర్కి సిద్ధు నేను వేరే జానర్ సినిమా చేస్తున్నాం, అది వస్తుంది నెక్స్ట్ సమ్మర్కి.